Hi guys, thanks for joining us. I hope you're all doing well. This is Arvind, This is Mayur, and you guys are watching the Rookie rookie react. Reaction. So, కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వీఆర్ వెరీ క్లోజ్ టు ద 100. సో, గివ్ అస్ దట్ 100 సబ్స్క్రైబర్ కౌంట్. సో, ఈరోజైతే మనము గాడ్జిల్లా మైనస్ జీరో టీజర్ వచ్చింది, స్మాల్ టీజర్. సో, విల్ బి రియాక్టింగ్ టు దట్. సో, ఫుల్ డిస్క్లోజర్, ఐ హావ్ వాచ్ ద ఫస్ట్ మూవీ గాడ్జిల్లా మైనస్ వన్. మయూర్ Not నువ్వు first, చూడలేదు right? అనుకుంటా కదా. యాహ్! No. సో, ఒక చిన్న క్విక్ రీక్యాప్ మయూర్. 'గాడ్జిల్లా మైనస్ Mm. వన్' అనేది జాపనీస్ మూవీ. సెపరేట్ Okay. ఫ్రమ్ ద మాన్‌స్టర్ వర్స్, అమెరికన్ మాన్‌స్టర్ వర్స్ ఉంది కదా! 'కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా' అలా King అని Kong. చెప్పేసి. Uh-huh. దిస్ ఈస్ ఎ సెపరేట్ మూవీ. జాపనీస్ బేస్డ్ మూవీ. జపాన్ స్టూడియో వాళ్ళు చేసిందే. Mhm. ద ప్రీవియస్ మూవీ ఆల్సో గాట్ ఆస్కార్ ఫర్ ది విజువల్ ఎఫెక్ట్స్ అనుకుంటా. Okay. సో, విత్ ఎ మోడరేట్ బడ్జెట్. సో, ఇట్ వాస్ Mm. వెరీ గుడ్ అట్ దట్ టైమ్. అండ్ బేసిక్‌గా ఫస్ట్ పార్ట్‌లో ఏంటంటే ఇట్స్ సెంటర్స్ అరౌండ్ ఏ జాపనీస్ సోల్జర్ ఉంటాడు. Mhm. కామికాజే పైలట్స్ అని ఉండేవాళ్ళనమాట వరల్డ్ వార్ 2 ఆ టైంలో. Mhm. వాళ్ళేంటంటే దేర్ సోల్ మిషన్ వాస్ లైక్ టు దే విల్ షిప్‌లో అదే షిప్ అంట సారీ ఫ్లైట్ తీసుకెళ్ళి దే విల్ కమిట్ సూసైడ్ అంతే ఎళ్లి ఎనిమీ పైలట్స్‌ని చంపేయడం అట్లా. Okay. సో, ఒక బ్యాచ్ Uh-huh. అలాంటిది కామికాజే పైలట్స్ అని చెప్పేసి. దాంట్లో ఒక సోల్జర్ వచ్చేసి వాడు భయపడి చనిపోవడానికి ఫ్లైట్‌లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి వాడు ల్యాండ్ అవుతాడనమాట. రిటర్న్ Mhm. వచ్చేస్తాడు. బట్ Mm. ఆళ్ళొక ఐలాండ్‌లో ల్యాండ్ అవుతాడు. ఆ ఐలాండ్‌లో నైట్‌కి నైట్ గాడ్జిల్లా వచ్చేసి ఒక హవాక్ క్రియేట్ చేస్తది. Mm. వాడొక్కడే బతుకుతాడనుకుంటా. సో, రిటర్న్ ఇంటికొచ్చేసింటే ఇంక వరల్డ్ వార్‌లో బట్ అప్పుడు గాడ్జిల్లా ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. గాడ్జిల్లా గాడ్జిల్లా. సీలోనే ఉంటదది. వాళ్ళకి గాడ్జిల్లా జాపనీస్ ఫోక్‌లోర్‌లో ఎక్కడి నుంచో ఉంది. సీలో నుంచొచ్చి అక్కడ అటాక్ చేస్తది అందరిని. ఓకే. సో, వాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిటర్న్ వాళ్ళ ఇంటికొచ్చేసరికి మొత్తం అంతా అప్పుడు అటామిక్ బాంబ్స్ డ్రాప్ అయ్యుంటాయి కదా! జపాన్‌లో. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ ఆ ఏరియాలో చాలా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటది. వాళ్ళ పేరెంట్స్ చనిపోయుంటారు. వాళ్ళ కూతురు ఒకటే ఉంటదనమాట. అలా హుహుహు. దాని తర్వాత ఇంటి పక్కన వేరే ఒక అమ్మాయి కాపాడుంటది. సో, దే స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. ఆ అమ్మాయిని చూసుకుంటా అట్లా. ఆ హ్మ్. తర్వాతేంటంటే లైక్ వాడు మైన్స్ ఉంటాయి గదా! అప్పుడు మైన్స్ ప్లేస్ చేసుంటాడు. హ్మ్. వీడు ఆ మైన్స్ క్లియర్ చేసే జాబ్‌లో ఏదో వర్క్ చేస్తా ఉంటాడు. అండ్ హుహు. ఫైనల్లీ మళ్ళీ ఒక గాడ్‌జిల్లా అటాక్ అవుతది. అండ్ హీ హాస్ టు గో అండ్ సేవ్ ద డే ఫైనల్లీ. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. సో, ఇట్ వాస్ గుడ్. చాలా బావుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బావుంటాయి. వెన్ యాక్చువల్‌గా వాస్ యువర్ ఫస్ట్ గాడ్జిల్లా మూవీ? సారీ? వెన్ వాస్ ద ఫస్ట్ మూవీ రిలీజ్డ్? 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మయూర్. రఫ్‌లీ ఐడియా ఇయర్స్ లేదు. బ్యాక్. ఓకే. యాహ్! Okay, guys. So it was a long intro, just giving some recap to the story. Let's get to the trailer now. యాహ్! There you go. If their operation fails, Oh, maybe we'll finally get to use it. 2 years. Abort third drop. Repeat. Abort third drop. USA. Crazy movie. Actually, అది ఇది ఇప్పుడు యూఎస్‌లో అమ్ముతారా? జపాన్‌లోనా? జపాన్‌ది. యాక్చువల్‌గా ఫైనల్‌లో ఐ థింక్ అది యూఎస్ఏకెళ్ళినట్టుంది. చూడు ఓహ్! 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' దగ్గరున్నది. చూసావా మీరు? లైక్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బాగుంది. ఇందాక చెప్పా గదా! వాడికో కూతురు ఉంటదని. సో, ఆహాహా! దిస్ వాస్ ద డాటర్ అండ్ ఇంకొక అమ్మాయితో కలిసి ఉంటారనుకుంటా కదా! షీ ఈస్ సో, ఇది ఎలా చూపిస్తారంటే తిను చనిపోయిందన్నట్టు చూపిస్తారు. ఓకే. బట్ హాస్పిటల్‌లో ఉంటదనమాట బతికున్నట్టు. సో దిస్ ఇస్ ఎ ప్రీక్యాపా? లేదు లేదు. 2 ఇయర్స్ హాస్ పాస్డ్ అని చెప్పారు గదా! సో, ఇక్కడ చూస్తే ఓకే. ఇదో స్టార్టింగ్‌లో అంతా ఒక ఏంటంటే ఒక సిటీ If their operation fails, ఈ సిటీ అంటే డెస్ట్రాయ్ అయిపోయింది గదా! హ్మ్. టోక్యో అనుకుంటా. ఇది గాడ్జిల్లా చేసుంటది ఫస్ట్ ఎపిసోడ్. హుహు. maybe we'll finally get to use it. 2 ఇయర్స్ హావ్ పాస్డ్ అని చెప్పేసి. హ్మ్. Abort third drop. Repeat. Abort third drop. అసలు ఈ బ్లూ కలర్ థింగ్ ఉంది గదా! ఇదంతా హుహు. నాకు తెలిసి గాడ్జిల్లా ఎనర్జీ పల్స్ ఉంటది గదా! విల్ ఎమిట్ దట్ హుహుహు. రేడియేషన్ పల్స్ అదే అనుకుంటున్నా ఇదంతా బ్లూ ఓకే. కలర్ థింగ్.
క్రేజీ షాట్ Is నువ్వు it a lab grown monster or లేదు. original? ఫస్ట్ పార్ట్‌లో అదేం చూపియడు మయూర్ వాడు. అంటే లైక్ మాన్‌స్టర్ ఎలా వచ్చింది అదేం చూపియడోడు. But clarity next level ఉంది. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి హ్మ్. అసలు. అదే మయూర్ లాస్ట్ ఫస్ట్ పార్ట్‌కైతే ఓన్లీ ఎస్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్‌కే ఆస్కార్ అవార్డ్ వచ్చింది. నైస్. హ్మ్. నైస్. బలాన్సింగ్. వెన్ వాస్ ద రిలీజ్ డేట్ ఎప్పుడో అన్నారది? ఫిల్మ్ ఫర్ ఎంఎక్స్. జూన్ 11థ్ మయూర్. హ్మ్. ఇట్స్ కమింగ్ ఆన్ జూన్ 11థ్. ఐమాక్స్ స్క్రీన్ బావుంటది చూస్తే. నాకు ఇది మర్చిపోయా. ఇది 'మాన్‌స్టర్ వర్స్' అమెరికన్ సీరీస్ ఉంది కదా! లైక్ 'మాన్‌స్టర్స్' అని చెప్పేసి 'మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్' అని ఒక వెబ్ హ్మ్. సీరీస్ హ్మ్. ఉంటది. హ్మ్. సో, ట్రై టు వాచ్ దట్. అది కూడా ఓకే. రేటెడ్ ఇస్. దాంట్లో ఏంటంటే ఆ యూనివర్స్‌లో ఎలా అంటే ఈ ఏపెక్స్ ప్రెడేటర్స్ ఉన్నాయి కదా! హ్మ్. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హాలో ఎర్త్ అని ఉంటది. మన ఎర్త్ లోపల ఇంకో హాలో ఎర్త్ అని చెప్పి వేరే సెపరేట్ స్పేస్ డైమెన్షన్ లాగా ఉంటది. సో, దీస్ మాన్‌స్టర్స్ కేమ్ ఫ్రమ్ దేర్ అని చెప్తారనమాట. ఓకే. సో, ఆ ప్లేస్‌ని యాక్సెస్ మొండి అనేదో అంటారు. సో, హ్మ్. టైమ్ వేర్ అది చాలా బాగుంది మరి. ఇట్స్ ఎ ప్యూర్ స్కై-ఫై షో బావుంటది. సైన్స్ ఫిక్షన్. ఓకే. ఓకే. రైట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వెరీ వీడియో నైస్. గైస్. థాంక్స్ ఫర్ యాహ్! And వాచింగ్. also don't forget to suggest our videos upcoming, what should we react and what should కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు yeah, ఏ రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. థాంక్ యూ. yeah. Thank you.